ఓం రింగులో ఫింగర్ ఆయన యాదవ ఎక్స్పీరియన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. నిన్ను తీసుకువెళ్ళటానికి కంపెనీయే నడుచుకుంటూ వచ్చేస్తుంది పాప. రే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేయి. శిష్య స్వామి, నువ్వు తీసుకో నాయనా, నువ్వు తీసుకెళ్ళి నాయనా. ధన్యుని స్వామి. దీన్ని చూస్తుంటే పబ్బుకెళ్ళి గంతులేయాలనిపిస్తుంది. ప్లీజే, నేను ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదు. ఎప్పుడు చూసినా గా కాఫీ డేలు షాపింగ్ మాల్లేనా? ఇట్లా పబ్బులు క్లబ్లు తిరగాలి. చల్, నాకు ఇష్టం లేదు. నష్టమేం లేదు. నాకెవరైనా కంపెనీ దొరికే వరకు నువ్వు నా కంపెనీ ఇవ్వు బస్. సరే గాని ఏం తాగుతావు? హాటా కోల్డా? ఏమొద్దు. ఇజ్జత్ దియకే జ్యూస్ ఇట్లా తెస్తాను. బీర్ తాగుతున్నట్టు బిల్డప్. గీలోకి ఎవరైనా మంచి సౌండ్ పార్టీ వస్తే సెట్ చేయి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడే వస్తా. నన్ను గుద్దిరామాయరా ఇక్కడికి వచ్చింది. ఫారెన్ స్కాచ్ లో భలే ఉందిరా. హాయ్, ఈడెవడరా? అవును, ఎవడాడు? సారీ, మీరెవరో నాకు తెలియదు. మీరు నాకు తెలుసు. 1 month నుంచి కాఫీ డేలో మీరు తాగి పడేసిన కప్పు, చిలుకూరు బాలాజీ టెంపుల్ లో మీరు తిని పడేసిన చిప్ప. మీకేం కావాలి? నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తుంటావు? ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై సాలరీ 10 lakhs per annum. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సొంత కారు ఉందా? కొట్టేస్తాం. నెలకి 4. వయసు అయిపోయినా అమ్మ నాన్న, పెళ్లి కావాల్సిన అక్క చెల్లి, చదువుకోవాల్సిన తమ్ముడు ఉన్నారా? అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి నిరంజన్. సారీ, నిరంజన్. నెక్స్ట్. సైట్ ఏమైనా ఉందా? ఉందండి, -2. కళ్ళకు కాదు, ఫ్యూచర్ లో పిల్లలకి. ఓ సిలీ, సైట్ ఎక్కువైపోయి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మొన్నే దేనికో ఫ్రీగా డెవలప్మెంట్ ఇచ్చావు. దేనికి బావ? రింగ్ రోడ్. ఓ, దానికి సొంత ఇల్లుందా? రాజ్భవన్ రెడీగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ లే కర్మ, మొత్తం ఏటీఎం లో కొడుకొచ్చేస్తాడు. ఎరా ఓ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే అట్లీస్ట్ 1 కోటి కావాలి. అది నువ్వు సంపాదించాలంటే 10 ఏళ్లు పడుతుంది. అప్పటికి నీకు ఏజ్ ఉండదు, నా మీద మోజుండదు. ఆఫ్టర్ ఆల్ కోటికి వెళ్తే కొట్టుకొస్తాం. అది అమ్మ తల్లి, నీతో కాపురం చేయాలంటే నాలంటోడు సరిపోడు. నీకు పెద్ద గజదొంగ కావాల్సిందే. బావా, ఇది సాఫ్ట్ అనుకున్నాను గానీ బాగా మాసు. మనం ట్రై చేసుకోవచ్చురా. నువ్వు ట్రై చేసుకోవచ్చు. నాకు చెల్లి పాపా, ఏంటి పాపా అలా గుద్దేశావు? పైగా బుక్ పెట్టావేంటి? అంటే చచ్చిపోయాను అనుకున్నావా? 108 ఫోన్ కూడా చేయవా? అనాథాశ్రమంలో వదిలేస్తావా? అది ఆ బొట్టు కాదండి, నేను గుడికి వెళ్ళొస్తున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని పెట్టాను. మంచిదిరా, మంచిదే. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అర్థమైంది. ఇందాక నువ్వు సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చిన షంటింగ్ మొత్తం నేను విన్నాను. నీ మ్యారేజ్ మెన్యూ మొత్తం నా దగ్గర ఉంది. సో నీ డ్రీమ్ బాయ్ నేనే. సో నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. వాట్? మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కలదా? ఇంగ్లీష్ చెప్పు. సాఫ్ట్వేర్ షెడ్డింగ్, సిహి పేరెంట్స్ కాల్, పోలీస్ కాల్, మనీ అరేంజ్. అది గిట్ల పోయి గట్లొచ్చినా గప్పుడు బాయ్ ఫ్రెండ్ పటాయించినవా? కొడుకు మస్తు సౌండ్ పార్టీలా కొడుతుండే. వీడెవడో కాదే, యాక్సిడెంట్ పార్టీ. పాపా, ఏం చేద్దాం? గట్టు తాగేసినవింద్రా, గది నా బ్రాండ్. చెప్పు. నీకు బ్రాండ్ వేయడమే తెలుసు, నాకు బ్యాండ్ వేయడం కూడా తెలుసు. అయినా నీకు నాకు మధ్యలో బ్రాండ్ ఏంటా? వీళ్ళతో మాట్లాడే. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? కలుస్తాం Bye, darling. కలుస్తాం కలుస్తాం. నేను అమ్మాయితో లవ్ లో పడ్డాను. నువ్వు పడ్డావా? అయితే డబుల్ మ్యారేజ్ చేస్తా. అలాగే. అరే కారా బేకారా కర్మరా బాబు. సార్, అది మా టీవీ రిమోట్. ఇదిగోండి సార్ మీ కార్ రిమోట్. మీరు పొరపాటున దీన్ని తీసుకొచ్చారు. ఓ సారీ, మనసులేం పెట్టుకోకు. సారీ ఎందుకులేండి, మీరు రోజు చేసే పని ఇదేగా. నన్ను కరెక్ట్ అర్థం చేసుకున్నావు. ఐ లవ్ యూ. అరే ఎవరది? హలో 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 హలో, ఐఎమ్ రమేష్. రాజా, రాణి, రాణి రాజా రమేష్. వా
రా 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 రమ్ములో మంచిగా రమ్మిలో ముక్కల ఏం కలిసాం బాస్ ఎవడ హలో హలో బాస్ హలో ఏంటి మీరు నాకు హెల్ప్ చేయాలి హ? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అంతే దట్స్ ఏయ్, నా దగ్గర కారు నా లేదయ్యా. దగ్గర ఉంది కారు ఏయ్, నేను తాగి మరి బండి డ్రైవర్ని నడిపే- పెట్టుకోవచ్చుగా? ఆ? అబ్బా 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 నాకు తెలియలే నా బుర్రలేయా ఇద్దరు డ్రైవర్లను పెట్టుకున్నా 1+1 ఆఫర్ ఒక డ్రైవర్ తాగుతాడు ఇంకో డ్రైవర్ తాగి పడుకున్నాడు తెలుసా ప్లీజ్ నన్ను ఇంటికా డ్రాప్ చేయండి దట్స్ అంతే లేదు తమ్ముడు మేము కొంచెం ఆ, అబ్బా, 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 మీరు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి రాజా Please. సార్ చూస్తే జెంటిల్మెన్ అన్నారు నా I am ఫేస్ చూసి gentleman. డ్రాప్ చేద్దామా అంతేనా ఆ, సరే కొత్త తమ్ముడు అడ్రస్ ఓకే ఓకే నువ్వు పోయి నేను ఎంత కిక్కులో ఉన్నా చూపిస్తా బా. నువ్వు కూడా రా రాని లాభకండి, చేస్తా. ఆ, పోనీ పోనీ నువ్వేం బాధపడవు రాని ఇది నాకు మామూలే తమ్ముడు రూట్ చెప్పు జూబ్లీస్ ఆ జూబ్లీల్స్ వచ్చింది తర్వాత 1 2 ఆ, 3 ట్రాన్స్ఫర్ వచ్చిందా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో ఆ లెఫ్ట్ 1 2 3 ఇక్కడ నుంచి రైట్ తీసుకో 3 ఇల్లు స్ట్రీట్ లైట్లు చూస్తే అడ్రస్ చెప్తున్నావేంటి? స్ట్రీట్ లైట్లా అవును బాస్ ఫుల్ మంది అనుకో రోడ్లన్నీ డబుల్ కనిపిస్తాయి అదే స్ట్రీట్ లైన్ నమ్ముకుంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కరెంట్ పోతే వచ్చేదాకా వెయిట్ చేస్తారని తమ్ముడు నువ్వు మామూలుడు కాదయ్యా ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది. దిగమ్మ. దిగు నా తాళమేది ఏ తాళం? కార్ తాళం అరే అదేంటి బాస్ నువ్వు మీ ఇంటి దగ్గర డ్రాప్ అయ్యావు మేము మా ఇంటి దగ్గర డ్రాప్ అవ్వాలి కదా. కరెక్టే. అవును కదా కరెక్టే వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళి డ్రాప్ అయ్యి కార్ పంపించాను నేను ఇక్కడే ఉంటా ఇంట్లోకి వెళ్ళా ఆ, ఇక్కడే ఉంటావుగా తొందరగా డ్రాప్ అయ్యి పంపించాను నేను ఇక్కడే ఉంటా ఓకే బాయ్ పోనీ. ఆల్ ది బెస్ట్ నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిదే. హత్తులు కాదే హగ్గుల్లో ఉంటే మస్తు మజా ఉంటది నీకు పెళ్లి చేస్తే గాని బుద్ధి రాదు. ఇప్పుడు వచ్చేది బుద్ధి కాదే కడుపు ఏ కారా, వా. హే హాయ్ హలో నీ డాష్ కడే ఇప్పుడు ఎందుకే వాడిని పిలుస్తున్నావు? వాడి దెబ్బకి బైక్ డ్రైవింగే మానేశాను. క్లోజ్అప్ లో వాడి ఫేస్ చూసావా? క్రిమినల్ లాగా ఉంటాడు. ఆహా మీ గురించి కాదండి, తలాష్ సినిమా గురించి చెప్తున్నాను. నేను చూసానులేండి బాగుంటుంది రండి లిఫ్ట్ ఏ ఇస్తా పదవే ఆహా నో థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఏ చల్ వాడు మస్తు సౌండ్ పార్టీ లెక్కున్నాడే ఇప్పుడు లిఫ్ట్ ఇస్తా అంటున్నాడు తర్వాత గిఫ్ట్ ఇస్తాడు పాప నువ్వు చాలా షార్ప్ నీకు తొందరలోనే పెళ్లి అయ్యి ఆ, మీకు నాలాంటి మంచి మగుడు వస్తాడు. అవును. సిస్టర్ ఇది మీరు రోజు ఎక్కి 7 సెట్ రావడం అనుకోండి. రండి. గంటే రండి. చార్జ్ పైసలు గుంజుకుంటారా ఏంది భలే జోక్ జోకులు కార్ లో కూర్చొని చెప్పుకుందాం. రండి చల్. రండి. ఏంటి పొద్దున్నే రోడ్డు మీద పడ్డారు స్కూల్ కి ఏంటి ఇంకా స్కూలా? చాలా చిన్నపిల్లలు. మేం టీచర్స్ ఓహో పంతులమ్మలా పర్మనెంటేనా అది నీకు అనవసరం. సర్లే ఏం పేరు? అమ్ము గమ్మ. అమ్మురా హౌలే స్టాప్ ఏమైంది మా స్కూల్ వచ్చేసింది కదా ఓ, అప్పుడే వచ్చేసిందా? స్కూల్ సూర్యాపేటలో ఉండొచ్చుగా. ఆ, దినం గిట్లనే దించుతారా దినమా ఎవరిది ఎప్పుడు దినం అంటే రోజని అర్థం ఓ దింపుతావులే నీ పేరేంటి వసూల్ రాజా నా పేరు మాత్రం నేను చెప్పను. ఏం మళ్ళీ నీ ఇంటి పేరుగా పెట్టేసుకుంటావు. నీ బ్లాక్ బోర్డ్ కి అంత చాక్ పీస్ లేదులే వీళ్ళతో మాట్లాంటే పదా. హలో దింపినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా మీ ఊళ్ళో అడిగితే చేసేది సాయం, అడగకుండా చేసేది అవసరం. నీ అవసరం నాకు అనవసరం. ఏం చెప్పింది కదా కొటేషన్ తో కొట్టేసినట్లేదు నాకు మాత్రం చెప్పుతో కొట్టినట్టు ఉంది. ఎబ్బా. అల్వా. రేయ్ నాకు అర్జెంట్ గా చిన్నపిల్లని అయిపోయి స్కూల్లో జాయిన్ అవ్వాలనుందా ఈ వయసులో జాయిన్ అవ్వాల్సిన ఈ స్కూల్ కాదురా, వయోవిద్య అని నైట్ స్కూల్. రాత్రులు కొవ్వొత్తులు పెట్టి చదువు నేర్పిస్తారు. పనే. చెయ్ రే, 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 రే. మా జగ్గుపై ఫోన్ చేస్తున్నాడు. పోనీ పోనీ పోనీ. యాదవ్, ఒక బ్యాడ్ న్యూస్. ఇప్పటిదాకా మనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం షిప్ ద్వారా లేటెస్ట్ వెపన్స్ మన దేశంలోకి ఎంటర్ అవబోతున్నాయి. వీడి హ్యాండ్ ఓవర్ లోనే ఈ ర్యాకెట్ నడుస్తోంది. ఇంత ప్రమాదకరమైన వెపన్స్ అన్ని మన రాష్ట్రంలోకి ఎంటర్ అయితే రాష్ట్రం మొత్తం పాడైపోతుంది సార్. ఒక్క మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా. మరి ఇల్లీగల్ వెపన్స్
ఎవరికి సప్లై చేస్తున్నాడు సార్? అదే మనం కనిపెట్టాలి యాదవ్. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. షూర్ సార్. మ్మ్. బుద్ధుందా? బోల్డ్ ఎంత ఉందే? స్కూల్ ముందు సిగరెట్ తాగుతారా? గుళ్ళు ముందు గుడుంబ ప్యాకెట్లు, స్కూల్ ముందు సిగరెట్లు అమ్మినోడి తప్పులేదు గానీ తాగినోడి తప్ప. వాళ్ళకి నీకు తేడా లేదా? ఛీ, ఇంకా లైఫ్ లో సిగరెట్ తాగను నీ స్కూల్ ముందు. అలా తిరిగి కూర్చున్నావేంటి? వెళ్ళవా? నేను వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకు, ఓకే? న్యూసెన్స్ నే ఇంకా లైఫ్ లో కనపడను ఈ రోడ్లో. బయలుదేరు. నువ్వేందే గింత తెలుగున్నావు? ఏం లేదే, ఆ డాష్ గార్డ్ వచ్చాడు. ఆ. స్కూల్ ముందు కూర్చొని స్మోకింగ్ చేస్తున్నాడు. ఓకే. నేను వెళ్లి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. మళ్ళీ ఈ స్ట్రీట్ లోనే కనిపించని చెప్పాడు. నీకు అసలు దిమాకే లేదు. వాడిని మంచి వాడుకుని వదిలేసేటోళ్ళు. ఏంటి వాడుకునేది? వాడేమైనా వాషింగ్ మెషినా? మరి ఎప్పుడు పోరగాలైనా పోరుల్ని వాడుకునేది? వాడి క్రెడిట్ కార్డ్ గిట్లుంటే ఫుల్ గా గోకి పంపించేటాలు. చా ఏంటి గోకేది? సిగ్గులేదు కనపడన్నా? అది మీ స్కూల్ రోడ్ లో. అది రోడ్ నంబర్ 11, ఇది రోడ్ నంబర్ 12. నేను మాట మీద నిలబడతాను తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా మీద హ్మ్. వద్దులేండి, నేనే రూట్ మార్చుకుంటా. పోలీసులకి భయపడి కాదు, మీలాంటి అందమైన అమ్మాయి స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేక. అయినా మీ ప్రాబ్లం ఏంటండి? నేను రోజు మీ ఎంట పడుతున్నాను, మీ స్కూల్కి వస్తున్నాను, మీ స్కూల్ దగ్గర నాలాంటి అదోళ్ళు చూసి పిల్లలు చెడిపోతున్నారు, అంతే కదా? దీని నా దగ్గర సొల్యూషన్ ఉందండి. మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోదాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా రోజు కలుద్దాం. అప్పుడు గొడవే ఉండదు. అంటే నేను మీ ఎంట పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఓకే కదా? అదే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతే ఏ గొడవ ఉండదు అంటున్నాను. ఓకే కదా? సూపర్ ఫ్రెండ్స్ అయితే. ఫ్రెండ్స్ సీ యు టుమారో. బై. గదేందే ఎవడైనా లొల్లి పెట్టుకుని విడిపోదామంటాడు. గీడిందే కమ్మగా కలుసుకుందామంటున్నాడు. వీడు నిన్ను వదిలిపెట్టడే. రే రాణే, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. ఒక ఓటర్ ఐడి కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, కనీసం అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. కానీ రే, నా జీవితానికి ఆధార్ కార్డు లా కనిపిస్తుందిరా అమ్మాయి. పిచ్చోడా, ఇందాక నువ్వు అన్నవన్నీ ఉంటేనే ఆధార్ కార్డు వస్తుందిరా. మా తెలియదులే రాణి, ఇప్పుడు దాకా పర్సులో డబ్బులు పెట్టుకోవాలనిపించేదిరా పరిస్థితి. కానీ ఇప్పుడు పర్సులో అమ్మాయి ఫోటో పెట్టుకోవాలనిపిస్తుందిరా. చా. అయినా నాకేం తక్కువరా, నెలకి 4-5 కార్లు ఈజీగా లేపేస్తా. బచ్చా, అక్కడికేదో సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 4-5 లక్షలు సంపాదించేది చెప్తావేటి? అది కూడా చేయొచ్చు లేపే. రే, నువ్వు అమ్మాయి మనసు కొట్టాలంటే ముందు ఇవన్నీ కొట్టడం మానేయాలరా. తిను, పని చూసుకోరా. రే రే రే, ఆ? అది బాగాలేదురా, ఇందాక తిన్నాను సరిగ్గా కాదు. ఏం పర్లేదు, నాకు ఫుల్ గా కాలుతుంది. ఇదేంటో తెలుసా? కడుపు కాదు, కాంచనా మిక్సీ గ్రైండర్. ఇందులో కొండలైనా కోడ్లైనా రాళ్ళైనా రొయ్యలైనా వేసామనుకో, తెల్లవారికల్లా పిప్పి పిప్పే. రాత్రి నేను తిన్న కూడా ప్రెగ్నెంట్ అనుకుంటారా? దానికి అవ్వాల్సిన వాంతులు విరోజులు లాక్ అవుతున్నాయి. అతిగా వాంతులు విరేచనాలు అవుతుండడం హెచ్ఐవిలో ప్రధాన లక్షణం. హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి చాలా నీరసంగా ఉంటాడు, మొహంలో ప్రేతకడ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే హెచ్ఐవి అంటే ఒక బలహీనమైన క్షణాల్లో సేఫ్టీ వాడలేదు. డాక్టర్, మీకు హెచ్ఐవి ఉందా డాక్టర్? హెచ్ఐవి ఉందా? చెప్పండి డాక్టర్, చెప్పండి చెప్పండి ఉండండి, చెప్పండి. ఉండండి. కూల్, 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 లేదా? ప్లీజ్. నేను చెప్తాను వినండి. మీకు ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి కనిపించలేదు డాక్టర్. ఎప్పుడు? ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు. నిద్దట్లో ఎలాంటి కళ్ళు వస్తుంటాయి? నయనతార, అనుష్క, ఇలియానా, జినీలియా, రోజుకో హీరోయిన్. ఎవరిని రిపీట్ చేయను. మీకు హెచ్ఐవి నాకుందా హెచ్ఐవి? చెప్పండి డాక్టర్, హెచ్ఐవి హెచ్ఐవి అంటారు, చెప్పండి. నిన్ను చూస్తుంటే ఉందనిపిస్తోంది. కన్ఫర్మ్. రిపోర్ట్స్ లోనేమో లేదు. భలే గమ్మత్తుకుందే. గమ్మత్తుగా ఉందా? నీ ఫేస్ చూస్తేనేమో ఉందనిపిస్తోంది. ఫేస్ చూస్తే హెచ్ఐవి ఉన్నట్టుందా? ఫేస్ చూసి ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వీడి మొక్క చూడండి, ఎంత అమాయకున్నాడు, కానీ ఇది పచ్చి దొంగ. అబ్బా నోడ్రా, ఆయన ఫేస్ చూసి కన్ఫర్మ్ చేసినట్టయితే ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా? అంతెందుకు, నువ్వు మొక్క చూడు, దొంగలు పట్టినట్టున్నావు. నువ్వు డాక్టర్ రావాలా?
డాక్టర్ ఈ నిప్పులాంటి నిజం విన్నాక మా వాడికి మైండ్ దొబ్బినట్టుంది. థ్యాంక్ యూ. డాక్టర్ నువ్వు డాక్టర్ ఉద్యోగం మానేసి ఫేస్ చూసి చేద్దాం చెప్పు. చూడమ్మా, ఎవరున్నా లేకపోయినా ఇక్కడ డబ్బుంటేనే ఆపరేషన్ జరిగేది. మీరంత మాట అనకండి సార్. మీరే ఎలాగైనా పెద్ద మనసు చేసుకుని పెద్ద మనసు చేసుకోవటానికి ఇది 10-20తో పోయేది కదమ్మా. 6 లక్షలు కావాలి. అంత మాట అనద్దు సార్. నా హలో బిడ్డను బ్రతికించండి. ఇలా తండ్రి పిల్లలందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ మూసేసి హెలిం బోర్డు పెట్టుకోవాలి. పదా పాపరా డబ్బు లేక ఛే. కొత్త కారు బాగుంది కదా కట్టారు ఉంది చెప్పు. వెలిగింది. శ్రీనివాస్ కొత్త వెంటోరా టిఆర్ నంబర్ క్యాష్ డౌన్ సేపయ్యా క్యాష్ ఇవరా ఇదేనా బండి? ఇదే బండి బాగుంది. నేను తెచ్చిస్తాలే పో. సరే రేయ్, ఫోన్ ఉంది కదా ఉంది అయితే నా ఫోన్ ఫోన్ చేసి లైన్ లో పెట్టు. కానీ ఫోన్ సిగ్నల్స్ ద్వారా రిమోట్ అక్కడ నొక్కితే ఇక్కడ డోర్ ఓపెన్ అయితే వేసుకెళ్ళిపోవచ్చు. సూపర్ రా నువ్వు వెళ్ళు. నేను చూస్తా. చేసేద్దాం. ఓకే నో ప్రాబ్లం. సారీ కొత్త కారండి వెంటో అనుకుంటా. అవునండి. బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. అమ్మా ఇదిగోండి మీకు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు తొందరగా చేయించండి. ముందు ఈ డబ్బులు తీసుకోండి, ఆపరేషన్ చేయించండి. నా ఫోన్ నెంబర్ రాసేస్తాను, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. బాబు ఏయ్ రండమ్మా, తీసుకెళ్ళి తొందరగా. ఇదిగోండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. స్కూల్లో ఉన్నాను. పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అలాగే వచ్చేసాను. నేను మనీ కూడా తీసుకురాలేదు. పర్వాలేదమ్మా. ఒక బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణం పోశాడు. ఎవరమ్మా అతను? పేరు అడ్రస్ ఏమీ చెప్పలేదమ్మా. ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు. ఇదిగోమ్మా. తనొస్తే ఇది ఇవ్వండి. తను చేసింది చాలా మంచి పని. అయ్యో ఎందుకమ్మా? నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వండి. టేక్ కేరా. సీ యూ. వస్తానండి. అలాగేనమ్మా. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? బేబీ ఆపరేషన్ కి డబ్బు ఇచ్చి హెల్ప్ చేసినందుకు. అది నా బ్లడ్ లోనే ఉంది. మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడిని. మీరు మరోలా అనుకోకపోతే మాతో ట్రీట్. డబ్బు లేవు. అయ్యో మీరు కాదండి, మీకు నేనే ట్రీట్ ఇస్తాను. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. అయ్యో 5 నిమిషాల్లో ఎలా అండి? 5 గంటలకు కలుద్దాం. ఓకే. ఎవర్రా? వచ్చేసావా? ఈ ఎవరు అమ్మాయిరా? మనకు పార్టీ ఇస్తుందంట. హాస్పిటల్ బేబీ తాలూకు అనుకుంటా. పద మరి. సాయంకాలం 5 గంటలకి. 5ంటికా? ఏమా పాపకి ఎలా ఉంది? నమస్తే. మీ దయవల్ల బాగానే ఉంది బాబు. నీకు బాగానే ఉండదు, మాకే బ్యాంకాక్ మిస్ అయింది. ఛీ! ఏం పాప నొప్పిగా ఉందా? ఇది ఉంచండి అంకుల్. నాకెందుకమ్మా? ఉంచండి బాబు. మా మంచి కోరిన మీకిమ్మని మా పాప వాళ్ళ మేడం ఇచ్చింది. అయ్యో అది తీసుకోరా. కదమ్మా. రేపు మేము ముత్తూరులో మనపురంలో డబ్బులు లేకపోతే తాగడు పెట్టుకోవచ్చు. అంటే అదే రేపు ఇలా అమ్మాయికి సాయించాలనుకో, మన దగ్గర డబ్బులు లేవుగా, మొత్తం ఉడిచేసాం. ఉంచి పనుకొస్తాయి. అది కదమ్మా. అంకుల్ మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఉంటానమ్మా. సరే. పాప జాగ్రత్త. అలాగే. బాయ్ బేబీ. బాయ్ అంకుల్. రేయ్, అమ్మాయి పిలిచిందని ఈ అవతారం ఏంటి? వీడేంటి హచ్చు కుక్కలా వెంట పడుతున్నాడు? ఇప్పుడు వీళ్ళని ఎలా గుర్తుపట్ట? అరే హచ్చు కుక్క పక్కన పిచ్చు కుక్క కూడా వస్తుంది చూడు. మనోళ్ళరా? చూసేసారు. నా లవర్ కూడా ఉంది. ఏయ్, మీరేంటి మమ్మల్ని ఫాలో అవుతున్నారు? హలో, ముందు మేమే వచ్చాం, మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓ లాజిక్. సరే ఇది ఏంటంటే వెళ్ళి ఇక్కడి నుంచి. ఖాళీగానే ఉందిగా.